బ్యాక్. ఉడి ఉగ్రవాద దాడి వెనుక పాక్ హస్తమున్నట్టుగానే భారత్ భావిస్తోంది. పాక్ కవ్వింపు చర్యలకు, దాడులకు చెక్ పెట్టేందుకు తగిన ప్రణాళికను అమలు చేయాలని చూస్తోంది. ఉడి ఉగ్రదాడిలో లభించిన ఆధారాలతోనే పాక్ ప్రభుత్వానికి వార్నింగ్తో సరిపెట్టింది. ఉగ్రదాడిపై పాక్కు సాక్ష్యాలు అందించిన భారత్. పాక్ హైకమిషనర్ బాసిత్ను పిలిపించిన విదేశాంగ కార్యదర్శి జైశంకర్. ఉగ్ర జీపీఎస్ సమాచారం, పాక్ తయారీ వస్తువుల వివరాల అందజేత. మీతో మాట్లాడుతుండగానే ఎల్ఓసి వద్ద కాల్పుల ఉల్లంఘనలు. భద్రతపై కేబినెట్ కమిటీతో ప్రధాని భేటీ, బీజేపీ నేతలతోనూ భేటీ. ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా దౌత్యపర ఒత్తిడిని భారత్ తీవ్రం చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ బుధవారం పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ను పిలిపించి చర్చించారు. పాక్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే విషయం ఉడి ఉగ్రదాడితో బయటపడిందన్నారు. ఆ దాడిలో పాక్లోని ఉగ్రవాదుల ప్రమేయానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలను ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి స్వాధీనం చేసుకున్న జీపీఎస్ పరికరాల్లో టెర్రరిస్టులు అటాక్ చేసిన సమయం, విధానం అంతా సమాచారం ఉందని బాసిత్కు వివరించారు. ఉగ్రవాదులు వాడిన గ్రెనేడ్లపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని చూపుతూ ఉడి దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లుగా భారత్ భావిస్తోంది. ఈ సీమాంతర దాడులపై పాక్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తామంటే ఉడి, పూంజ్ సెక్టార్లలో హతమైన ఉగ్రవాదుల వేలిముద్రలు, డిఎన్ఏ నమూనాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించడానికి అనుమతించబోమని పాక్ 2004 జనవరిలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పాక్పై కఠిన చర్య చేపట్టాలన్న పిలుపుల నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. భారత జవాన్లను బలిగొన్న ఘటనలను బేరీజు వేసుకున్న బీజేపీ అగ్రనేతలతోనూ మోదీ పర్సనల్గా భేటీ అయ్యారు. ఉడి ఉగ్రదాడి కారకులను శిక్షించాలని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సరిహద్దుకు ఆవలి నుండి భారత్లోకి ఉగ్రవాదుల్ని పంపిస్తుంటే సర్కారు చూస్తూ ఊరుకోదని రక్షణ మంత్రి పరికర్ పాక్ను హెచ్చరించారు. For this kind of terrorism that are being pushed across, terrorists that are being pushed across the border. How do I do it? Is entirely for government under the Prime Minister to do. కశ్మీర్ ఎల్ఓసి వద్దనున్న ఉడి, నౌగాం సెక్టార్లలో భారత జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. వాతావరణం బాగా లేనప్పటికీ బుధవారం కూడా గాలింపు కొనసాగించినట్లుగా ఆర్మీ ప్రకటించింది. మరోపక్క భద్రతా దళాలు త్రాల్లో మిలిటెంట్ శిబిరాన్ని గుర్తించి అందులోని ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మహర్షి రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు.